హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి, అట్లే అవి ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి ఏంటి అనేటటువంటి విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాము. అలాగైతే ఏంటంటే మీరు మొదట తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, అంటే ఏంటంటే యూట్యూబ్ కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. తద్వారా ఏంటంటే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోవద్దు. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు ఏంటంటే మొదటిది మనం మాట్లాడుకుంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉందంటే కృష్ణా నదిపై ఉంది. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఏ నదిపై ఉంది? కృష్ణా నదిపై ఉంది. అయితే ఇది ఉన్న ప్రదేశం ఏంటి అంటే నందికొండ అనమాట. అయితే ఈ నందికొండ అనేది ఎక్కడ ఉంది? నల్గొండలో ఉంది. లబ్ధి పొందేటటువంటి ఈ నాగార్జున సాగర్ వల్ల లబ్ధి పొందేటటువంటి జిల్లాలు ఏమున్నాయంటే ఒకటి ప్రకాశం ఉంది, తర్వాత గుంటూరు, తర్వాత చూస్తే మనకి కృష్ణా డిస్టిక్. కృష్ణా డిస్టిక్ ఇవేంటంటే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నటువంటి జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ ఇది ఎక్కడుందంటే ఇది కూడా మనకి కృష్ణా నదిపైనే ఉంది. ఉన్న ప్రదేశం ఏంటి అని కనుక మనం చెప్పుకుంటే విజయవాడలో ఉంది. తర్వాత మనం ఇది ఈ ప్రకాశం బ్యారేజ్ వల్ల లబ్ధి పొందుతున్నటువంటి జిల్లా ఏంటంటే కేవలం కృష్ణా జిల్లా మాత్రమే. తర్వాత మనం చూసుకుంటే సరర్దార్ కాటన్ బ్యారేజ్ అనేది ఇది మనందరికీ తెలిసిందే. ఏ నదిపై ఉంది అంటే గోదావరి నదిపై ఉంది. ఉన్న ప్రదేశం ఏంటి అంటే ధవళేశ్వరం వ్యాలీ. లబ్ధి పొందుతున్న జిల్లా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా అనేది ఈ యొక్క సరర్దార్ కాటన్ బ్యారేజ్ ద్వారా లబ్ధి పొందుతుంది. తర్వాత మనం చూసుకుంటే సోమశీల ప్రాజెక్ట్. ఏంటంటే ఈ సోమశీల ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే పెన్నా నదిపై ఉంది. సోమశీల ప్రాజెక్ట్ పెన్నా నదిపై ఉంది. ఉన్న ప్రదేశం ఏంటంటే సోమశీల. తర్వాత లబ్ధి పొందే జిల్లా ఏంటి, ఈ యొక్క సోమశీల ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్న జిల్లా ఏంటి అని కనుక మనం అడిగితే నెల్లూరు జిల్లా అనేది లబ్ధి పొందుతుంది. తర్వాత మనం చూస్తే తుంగభద్ర దిగువ కాలువ. ఈ తుంగభద్ర దిగువ కాలువ అనేది అసలు ఏ నదిపై ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది అంటే తుంగభద్ర నదిపైనే ఉంది. తర్వాత దీని ద్వారా లబ్ధి పొందేటటువంటి జిల్లాలు ఏంటి అంటే రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నాయి. తర్వాత తుంగభద్ర ఎగువ కాలువ ఇది కూడా అంతే, మనకి తుంగభద్ర నదిపైన ఉంది. ప్రదేశం ఎక్కడుందంటే ఇది కర్ణాటకలో ఉంది. దీని ద్వారా ఏంటంటే రాయలసీమ జిల్లాలన్నీ కూడా లబ్ధి పొందుతున్నాయి. తర్వాత మనం చూసుకుంటే వంశధార. ఈ వంశధార ప్రాజెక్ట్ ఇది ఎక్కడుందంటే వంశధార నదిపై ఉంది. ఉన్న ప్రదేశం ఏంటి అంటే గోట్ట మొదటి దశ, నేరేడు రెండో దశ. లబ్ధి పొందే జిల్లాలు ఏంటి అంటే మనం చెప్పుకోవచ్చు లబ్ధి పొందేటటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. వంశధార శ్రీకాకుళం. మనం ఎన్ని కూడా నేను చెప్పేది ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయితేనే మీకు చెప్తున్నాను, మీరు ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? గోదావరి నదిపై ఉంది. ప్రదేశం ఏంటంటే పోలవరం. ఇదేంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, కానీ నిర్మాణం అనేది ఇంకా పూర్తి కాలేదు. లబ్ధి పొందేటటువంటి జిల్లా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. తర్వాత మనం చూస్తే తెలుగు గంగా కాలువ.
ఇది ఏ నదిపై ఉంది ఈ తెలుగు గంగా కాలువ అంటే మనం చెప్పుకోవచ్చు కృష్ణా నదిపై ఉంది. కృష్ణా నదిపై ఉంది. అయితే ప్రదేశం ఏంటి? ఈ యొక్క తెలుగు గంగా కాలువ ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే శ్రీశైలంలో ఉందన్నమాట. లబ్ధి పొందేటటువంటి జిల్లాలు ఏంటంటే 1 కర్నూలు, 2 వైఎస్ఆర్ కడప, 3 వచ్చేసి మనకి చిత్తూరు, 4 నెల్లూరు. ఓకే, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ కూడా తెలుగు గంగా కాలువ వల్ల లబ్ధి పొందుతున్నటువంటి జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కృష్ణా నదిపై ఉందన్నమాట. తర్వాత చూస్తే మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఇది కూడా కృష్ణా నదిపై ఉంది. ఉన్న ప్రదేశం ఏంటంటే శ్రీశైలంలోనే ఉంది. అలాగైతే లబ్ధి పొందేటటువంటి జిల్లాలు ఏంటంటే మనకు ఒకటి కర్నూలు, 2 కడప. కర్నూలు, కడప ఈ 2 కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందుతున్నాయి. తర్వాత సుంకేసుల ప్రాజెక్ట్ పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సుంకేసుల ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అని. సుంకేసుల ప్రాజెక్ట్ అనేది తుంగభద్ర నదిపై ఉంది. ఉన్న ప్రదేశం ఏంటంటే సుంకేసుల ప్రదేశం. లబ్ధి పొందేటటువంటి జిల్లా కర్నూలు జిల్లానే. ఓకే, కర్నూలు జిల్లానే లబ్ధి పొందుతుంది. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే పులిచింతల ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై ఉంది అంటే ఇది కృష్ణా నదిపై ఉంది. తర్వాత చూసుకుంటే మనకి ప్రదేశం ఏంటి అంటే పులిచింతల ప్రదేశంలోనే ఉంది. ఇది లబ్ధి పొందేటటువంటి జిల్లాలు ఏంటంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి. ఓకే, లబ్ధి పొందేటటువంటి జిల్లాలు వరుసగా కృష్ణా ఉంది, గుంటూరు ఉంది, ప్రకాశం ఉంది, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా మనకి పులిచింతల ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్నటువంటి జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఏంటంటే ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనం ప్రాజెక్టులన్నింటి గురించి కూడా ఇప్పుడు చెప్పుకున్నాము. అలాగైతే ఇంకా మనకి ఏంటంటే కంపల్సరిగా ఈ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్ట్ నుంచి కంపల్సరిగా ఏదో ఒక బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనం చూస్తే ఇదంతా నేను అరేంజ్ చేసేస్తున్నాను, నోట్ చేసుకోండి. తర్వాత చూస్తే మనకి ఈ యొక్క నీటిపారుదల వ్యవస్థకి కనుక మనం వస్తే అన్నమయ్య చెయ్యేరు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది అంటే కడప జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? కడప జిల్లాలో ఉందన్నమాట. అన్నమయ్య చెయ్యేరు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? కడప జిల్లాలో ఉంది. తర్వాత సోమశీల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లాలో ఉంది. సోమశీల ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో ఉంది. చెన్నై నగరానికి తాగునీరు అందించడానికి ఉద్దేశించిన పథకం ఏంటి అని కనుక మనం అడిగితే తెలుగు గంగా. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ప్రభుత్వాలు చేపట్టిన ఉమ్మడి పథకం కూడా తెలుగు గంగే. ఓకే, తర్వాత మనం చూస్తే కర్నూలు, కడప కాలువ ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది అంటే కర్నూలు జిల్లాలోని సుంకేసుల వద్ద తుంగభద్ర ఆనకట్ట నుంచి మనకి కర్నూలు కడప కాలువ ప్రారంభమవుతుంది. ఓకే, ఈ విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ సంవత్సరం నాటికి కర్నూలు కడప కాలువ నిర్మాణం పూర్తయింది అంటే కర్నూలు కడప అనే మనం చూసుకున్న 1866 సంవత్సరానికి ఇదే పూర్తయిందిగా చెప్పొచ్చు. కర్నూలు కడప కాలువ నిర్మాణం ఏ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది అని కనుక అడిగితే మళ్ళీ మదురై నీటిపారుదల. ఓకే, మదురై నీటిపారుదల కంపెనీ అనమాట. తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు అంటే ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 10, 1955లో ప్రారంభించడం జరిగింది. మన ఛానల్లోనే అంతకు ముందులా ఒకసారి వీటి గురించి చెప్పుకున్నాము. 1955లో ప్రారంభించబడిందని. తర్వాత ఏ సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు అంటే ఆగస్టులో 4వ తారీఖున 1967లో ఏంటంటే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయడం జరిగింది. ఓకే,
నాగార్జున సాగర్ కుడి కాలువ పొడవు ఎంత అంటే 203 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత మనం చూస్తే నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ఏ జిల్లాకు నీరు సరఫరా అవుతుంది అంటే కుడి కాలువ వల్ల గుంటూరు, ప్రకాశం ఈ 2 జిల్లాలు కూడా నీటి సరఫరా అవుతుంది. సరార్దార్ కాటన్ బ్యారేజ్ ఏ నదిపై కలదు అంటే గోదావరి నదిపై కలదు. సరార్దార్ కాటన్ కాలువ దేనిపై ఉందంటే గోదావరి నదిపై కలదు. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. తర్వాత ఒట్టిగడ్డ రిజర్వాయర్ ఏ జిల్లాలో కలదు అంటే శ్రీకాకుళం జిల్లాలో కలదు. శ్రీకాకుళం జిల్లాలో కలదనమాట. తర్వాత ఒంటిగడ్డ రిజర్వాయర్ని ఏ నదిపై నిర్మించారు అంటే నాగావళి ఉపనది అయినటువంటి ఒంటిగడ్డ నదిపై నిర్మించడం జరిగింది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గండిపాలెం ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లాలో ఉంది. తుంగభద్ర ఎగువ కాలువ చిత్రావతి నదుల ఉమ్మడి పథకం ఏంటంటే పులివెందుల కాలువ అన్నమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే గాజుల దిన్నె ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు అంటే కర్నూలు జిల్లాలో కలదు. ఏ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదంటే కర్నూలు జిల్లాలో కలదన్నమాట. నాగావళి ఉపనది అయిన స్వర్ణముఖి నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఏంటి అంటే మద్దు వలస ప్రాజెక్ట్. మద్దు వలస ప్రాజెక్ట్ అనమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే గోదావరి నుంచి నీటిని తోడే పథకం ఏంటంటే తుర్రిగడ్డ పంపింగ్ పథకం అనమాట. గోదావరి నుంచి నీటిని తోడే పథకం ఏంటి అని కనుక అడిగితే మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి. తర్వాత చూస్తే జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన తొలి ప్రాజెక్ట్ ఏంటంటే జంజావతి డ్యామ్ అనమాట. ఆసియాలో మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ను ఎక్కడ నిర్మించారు అంటే జంజావతి నదిపై నిర్మించారు. ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. జంజావతి నదిపై నిర్మించడం జరిగింది. ఏంటంటే ఇది విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో ఉంది. ఓకే. తర్వాత చూస్తే శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజ్ ఏంటంటే సుంకేసుల బ్యారేజ్. ఓకే. సుంకేసుల బ్యారేజ్కు గల మరో పేరు ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్. సుంకేసుల ప్రాజెక్టుకి ఉన్నటువంటి మరొక పేరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్. ఎవరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేశారు. మీరు సీఎంస్ లిస్ట్ అన్ని కూడా చూస్తే మీకు ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన ఏ సంవత్సరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారు ఏంటి అనేదన్నీ కూడా మనకి తెలుస్తాయన్నమాట. ఓకే. తర్వాత చూస్తే మనకి సోమశీల ప్రాజెక్టు ఏ సంవత్సరంలో ప్రణాళిక సంఘం అనుమతి ఇచ్చింది అంటే 1973లో అనుమతి ఇచ్చింది. 1973లో అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత కర్నూలు కడప కెనాల్కు మరామతులు లేక వృధాగా పోతున్న నీటిని అరికట్టడానికి నిర్మించిన రిజర్వాయర్ ఏంటంటే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని నిర్మించడం జరిగిందనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే పులిచింతల ప్రాజెక్టుకి గల మరో పేరు ఏంటంటే కేఎల్ రావు ప్రాజెక్ట్. పులిచింతల ప్రాజెక్ట్ని ఏమంటారంటే కేఎల్ రావు ప్రాజెక్ట్. ఓకే. ఆ విధంగా మనం ఈ యొక్క నీటిపారుదల దాని గురించి తెలుసుకున్నాము. ఇంకా మనకి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్లో చాలా వరకు మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మీకు ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్ అనేది పదే వినడం ద్వారా కూడా పదే విన్నా సరే మీకు అక్కడ ఆప్షన్స్లో చూసేసరికి మీకు టక్మని గుర్తొస్తుంది. ఓకే. మీరు ప్రిపేర్ అవ్వకపోయినా సరే యూట్యూబ్ అనేది పదే సార్లు వినడం ద్వారా ఏంటంటే మీరు బిట్టు చూడంగానే టక్మని ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకే. తర్వాత మనం ఇంకా చూస్తే ఇంకా బిట్లు ఉన్నాయి, మనం చాలా వరకు చూడాల్సి ఉంది. దీంట్లో మనం ఇంకా బాగా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సిన బిట్స్ ఏంటంటే వెంగళ రామసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏ దేశం సహాయం లభించింది?
ఏంటి వెంగళ రాయ సాగర్ ఈ ఏ దేశం అంటే నెదర్లాండ్. ఓకే, నెదర్లాండ్ సహాయం చేస్తుంది అనమాట. వంశధార ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు? శ్రీకాకుళం జిల్లాలో కలదు. వంశధార శ్రీకాకుళం జిల్లాలో కలదు అనమాట. తర్వాత మనం చూస్తే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఏ ప్రాజెక్ట్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల రైతాంగం ఆశాజ్యోతి ప్రాజెక్ట్ అంటే తోటపల్లి ప్రాజెక్ట్. తోటపల్లి ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల రైతాంగం యొక్క ఆశాజ్యోతి ప్రాజెక్టుగా దీన్ని చెప్తూ ఉంటారు. ఏంటి తోటపల్లి ప్రాజెక్ట్ అనమాట. తర్వాత మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో జంపరంకోట వద్ద పెద్దగడ్డపై జంపరకోట రిజర్వాయర్ నిర్మాణానికి ఏ సంవత్సరంలో శ్రీకారం చుట్టారు అంటే 1983 సంవత్సరంలో శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత అక్కులపేట ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో కలదు అంటే శ్రీకాకుళం జిల్లాలో కలదనమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ అక్కులపేట ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారంటే ఈ మధ్యనే 2007 జూన్ 14న శంకుస్థాపన అనేది చేశారు. తర్వాత విజయనగరం జిల్లాలో అతిపెద్ద జలాశయం ఏంటంటే తోటపల్లి జలాశయం. ఓకే, ఏంటి అతిపెద్ద జలాశయం? తోటపల్లి జలాశయం అనమాట. ఓకే, జలయజ్ఞంలో పూర్తయిన తొలి ప్రాజెక్ట్ ఏంటంటే పెద్దగడ్డ జలాశయం. పెద్దగడ్డ జలాశయం అనేది పూర్తయింది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర జలాశయం ఏ జిల్లాలో కలదు అంటే విజయనగరం జిల్లాలో కలదనమాట. ఏ జిల్లాలో కలదు? విజయనగరం జిల్లాలో కలదు. తర్వాత మనం చూస్తే విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఆంధ్ర లోతుగెడ్డ గ్రామాల మధ్య చంపావతి నదిపై ఉన్న జలాశయం ఏది అని కనుక మనల్ని అడిగితే ఈ ఆంధ్ర జలాశయం. ఏంటి ఆంధ్ర జలాశయం అనమాట. తర్వాత మనం చూస్తే విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాడిపూడి గ్రామం వద్ద గోస్తాని నదిపై నిర్మించిన జలాశయం ఏది అంటే తాడిపూడి జలాశయం. ఏం జలాశయం అది? తాడిపూడి జలాశయం అనమాట. తాటిపూడి జలాశయం. ఓకే, తర్వాత గడిగడ్డ జలాశయం ఏ జిల్లాలో కలదు అంటే విజయనగరం జిల్లాలో కలదు. విజయనగరం జిల్లాలో కలదనమాట. ఓకే, మనం కనుక ఓకే తర్వాత విజయనగరం జిల్లా సాలూరు మండలంలో లక్ష్మీపురం మక్కువ మండలాల శబర గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై నిర్మించిన జలాశయం ఏది అంటే వెంగళ రామసాగర్ జలాశయం. వెంగళ రామసాగర్ జలాశయం అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. తర్వాత వేకావతి ఆనకట్ట ఏ జిల్లాలో కలదు అంటే అది కూడా విజయనగరం జిల్లాలోనే కలదు. ఓకే, తర్వాత విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నారాయణప్ప వలస వద్ద కంచరగడ్డపై నిర్మించిన జలాశయం ఏది అంటే కంచరగడ్డ జలాశయమే. ఏ జలాశయం? కంచరగడ్డ జలాశయం. అలాగైతే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని జలాశయాల గురించి మనం చెప్పుకుందాము. రైవాడ జలాశయం, కోణం జలాశయం, పెడ్డేరు జలాశయం, జాజిగడ్డ రిజర్వాయర్, ఇవన్నీ కూడా మనకి విశాఖపట్నంలో ఉన్నాయి. ఓకే, తర్వాత మనం చూసుకుంటే తాండవ గంభీరం జలాశయం ఏ జిల్లాలో కలవు అంటే విశాఖపట్నంలో కలవు అనమాట. ఏంటి తాండవ గంభీరం జలాశయాలు ఎక్కడున్నాయంటే మనకి విశాఖపట్నంలోనే ఉన్నాయి. తర్వాత తాడిపూడి ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో కలదు అంటే మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో కలదనమాట. పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు. తర్వాత కనుక మనం చూసుకుంటే ఎర్రకాలువ జలాశయం ఏ జిల్లాలో కలదు అంటే ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కలదు. ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు అంటే ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే నిర్మిస్తున్నారు. తర్వాత ఎర్రకాలువ జలాశయాన్ని మధ్య తరహా సేద్యపు ప్రాజెక్టుగా ఎవరు నిర్మించారు అంటే కరాటం మూర్తి నిర్మించడం జరిగిందనమాట.
ఏంటి ఎర్ర కాలువ జలాశయాన్ని మధ్య తరహా సేద్యపు ప్రాజెక్టుగా నిర్మించిన వారు ఎవరంటే కరాటం కృష్ణమూర్తి. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత మనం చూస్తే పులిచింతల ప్రాజెక్టుకు ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి జిల్లాలు. పులిచింతల ప్రాజెక్టు ఇందాక మనం చెప్పుకున్నాము, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా పులిచింతల ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి జిల్లాలు. కర్నూలు జిల్లాలో గోనెగడ్ల దగ్గర హాద్రి నదిపై నిర్మించిన జలాశయం ఏది అంటే సంజీవయ్య సాగర్. హాద్రి నదిపై నిర్మించినటువంటి జలాశయం ఏంటంటే సంజీవయ్య సాగర్ అన్నమాట. తర్వాత మనం చూసుకుంటే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో కలదు అంటే కర్నూలు జిల్లాలో కలదు. ఏ జిల్లాలో కలదు? కర్నూలు జిల్లాలో కలదు. తర్వాత యోగి వేమన రిజర్వాయర్ ఏ జిల్లాలో కలదు అంటే అనంతపురం జిల్లాలో కలదు. ఎక్కడుంది? అనంతపురం జిల్లాలో కలదు అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో పాపాగ్ని నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఏది అంటే చెన్నరామస్వామి గుడి ప్రాజెక్ట్. చెన్నరామస్వామి గుడి ప్రాజెక్ట్ అనమాట. ఓకే, తర్వాత మనం చూస్తే అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో పెన్నా నదిపై ఏ సంవత్సరంలో ఎగువ పెన్నార్ ప్రాజెక్ట్ నిర్మించారు అంటే 1956 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఓకే, చాగల్లు రిజర్వాయర్ ఏ జిల్లాలో కలదు అంటే అనంతపురం జిల్లాలోనే కలదు. ఓకే, పాలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు అంటే ప్రకాశం జిల్లాలోనే కలదు. అంతేకాకుండా వెలిగొండ, గొడ్లకమ్మ ప్రాజెక్టులు కూడా ఈ ప్రకాశం జిల్లాలోనే కలవన్నమాట. ఓకే ఓకే తర్వాత మనం చూసుకుంటే ఉత్తమ ఎత్తిపోతల పథకంగా రాష్ట్రంలోనే గుర్తింపు పొందినది ఏంటి అంటే కనకపర్తి ఎత్తిపోతల పథకం. ఇది ఇంపార్టెంట్గా బిట్గా మనం చెప్పుకోవచ్చు. కనకపర్తి ఎత్తిపోతల పథకం. కనకపర్తి ఎత్తిపోతల పథకం అనేది ఏంటంటే ఉత్తమ ఎత్తిపోతల పథకంగా రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. చాలా చాలా వరకు ఇంపార్టెంట్. తర్వాత చూస్తుంటే మనకి మలిమడుగు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు అంటే ఇది చిత్తూరు జిల్లాలో కలదు. ఎక్కడ కలదు? చిత్తూరు జిల్లాలో కలదు. ఏ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం పొలంపల్లి వద్ద మున్నేటిపై ఆనకట్ట నిర్మాణం ఏర్పాటు చేసింది అంటే 1860వ సంవత్సరంలో ఏర్పాటు చేసిందనమాట. ఓకే, నేను ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దీని మీద నేను నోట్ చేసిన అన్నీ కూడా చాలా చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఏ బిట్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలరు అని నేను ఆశిస్తున్నాను. మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చాలా వరకు వీడియోస్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం బట్టి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.